Honorable Chairman, sir, I beg to move that the Andhra Pradesh Rights in Land and Patadar Passbook Amendment Bill 2025 be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. I say it, I say it. The motion is carried and the bill is passed. Special mentions. K.S. Lakshman Rao. Sir. అధ్యక్ష మొన్న హౌస్ లో కూడా మాట్లాడాను అధ్యక్ష. గౌరవ మంత్రులు బిల్ ప్రవేశపెట్టినప్పుడు ఐ బెగ్ అనే పదం వాడుతున్నారు అధ్యక్ష. అది బ్రిటిష్ కాలం విధానం. ఐ రిక్వెస్ట్ అన్న వేరే పదం ఉంటే బాగుంటుంది అధ్యక్ష. కేంద్రంలో కూడా పార్లమెంట్ ఆ పదం తొలగిస్తాం జరిగింది అధ్యక్ష. సో ఒకసారి కూర్చుని అధికారులతో కూర్చుని అది అసెంబ్లీలో ఆల్రెడీ మార్పులు చేశారు అధ్యక్ష. కౌన్సిల్ లో కూడా చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ అధ్యక్ష. సెక్రటరీ గారు అది అధికారులు పిలవండి. అది ఏ మేరకు మనం మార్పు చేయగలుగుతామో టెక్నికల్ గా చూద్దాం. అది పిలిపించండి దానికి సంబంధం. లాస్ట్గా ఓటు తీసుకుంటాం. వాళ్ళు ఇచ్చారు ఓటు చూద్దాం. లక్ష్మణ్ రావు. అధ్యక్ష, చివరి డిఎస్సి 7 ఏళ్ల క్రితం వచ్చింది 2018లో. ఈ 7 ఏళ్లలో చాలా మంది అభ్యర్థులు ఏజ్ బారైపోయింది అధ్యక్ష. అందువల్ల మీ ద్వారా ప్రభుత్వాన్ని విద్యాశాఖను కూడా కోరేది ఏంటంటే, రేపు రాబోయే డిఎస్సి కొద్ది రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. ఆ నోటిఫికేషన్కి ఏజ్ అభ్యర్థుల వయో పరిమితి 47 ఏళ్లకు పెంచాలని మన తెలంగాణలో కూడా 46 ఏళ్ళు చేశారు అధ్యక్ష. ఇక్కడ 47 ఏళ్ళు చేయాలని మీ ద్వారా కోరుతున్నాను. మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి, సార్ 44 ఏళ్ళు ఉంది ఇప్పుడు డిఎస్సికి. మీరు దయచేసి 47 ఏళ్ళు చేస్తే కొంత ఖర్చు లేని పని, కొంతమంది అభ్యర్థులు రాసుకోవడానికి అవకాశం వస్తుంది. పోటీ పెరుగుద్ది.